హాయ్ అచీవర్స్ అకాడమీ వ్యూవర్స్, నేను మీ చంద్రస్వామి. దీనికి సంబంధించినటువంటి గత క్లాసులలో మనం డిస్కషన్ చేసేటువంటి బేసిక్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఫండమెంటల్. కాబట్టి ఈ బేసిక్స్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఫండమెంటల్లో మనం కరెంట్ అంటే ఏంటి, పొటెన్షియల్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను ఎలా తీసుకుంటారు, మరి ఈఎంఎఫ్కి ప్రమాణం వోల్ట్ అయితే నెక్స్ట్ పొటెన్షియల్కు ప్రమాణం కూడా వోల్ట్గానే తీసుకున్నాం. వోల్ట్ను మామూలుగా పొటెన్షియల్ను ఏ సాధనంతో కొలుస్తారు అంటే వోల్ట్ మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. అదే ఈఎంఎఫ్ను కూడా మనం టోటల్గా వోల్ట్ మీటర్ అనేటువంటి సాధనంతో కొలుస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినాం. దీంట్లో బేసిక్స్ ఫండమెంటల్, ఎందుకంటే సబ్జెక్ట్ కనుక గ్రిప్గా రావాలి అంటే ప్రతి టాపిక్లో బేసిక్ ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మనం బేసిక్స్ ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, పవర్ జనరేషన్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్, బ్యాటరీస్, దీనికి సంబంధించింది ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, నెక్స్ట్ వస్తే మ్యాగ్నెటిజం, ఇలాంటి సంబంధించిన ఏసీ మిషన్స్ అండ్ డీసీ మిషన్స్, వీటికి సంబంధించినటువంటి ఏ టాపిక్ డిస్కషన్ చేసినా కూడా మనం బేసిక్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ కాన్సెప్ట్ పైన పట్టు వచ్చింది అంటే ఆటోమేటిక్గా క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా బేసిక్స్ పైన కొంచెం పట్టు వచ్చి వాటిపైన ప్రాబ్లమ్స్ కూడా చాలా మొత్తంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏ టాపిక్ పైన కూడా, ఏదైనా కూడా ఒక టాపిక్ పైన, ఇప్పుడు కరెంటు పైన వచ్చింది అంటే పక్కా మనం ఎగ్జామ్స్ నేర్చుకోవాలి. బ్యాటరీస్ పైన వచ్చింది అంటే మనం పర్ఫెక్ట్ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ తర్వాత ఓం నియమం పైన వచ్చింది అంటే ఆటోమేటిక్గా నేర్చుకోవాలి. రెసిస్టెన్స్, సిరీస్ అండ్ ప్యారలల్ పైన ఎగ్జామ్లో నేర్చుకోవాలి. కెపాసిటర్, సిరీస్ అండ్ ప్యారలల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. ఓకేనా ఓమ్స్ లా మనం ఆటోమేటిక్గా డిస్కషన్ చేసినటువంటి టాపిక్. ఈ ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే వాహకంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధం అంటాం. అంటే ఆపోజ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నట్టు. అంటే ఏదైనా ఒక కండక్టర్ ద్వారా వెళ్ళేటువంటి ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్లను ఆపోజ్ చేసేటువంటి కెపాసిటీని రెసిస్టెన్స్ పవర్ అంటాం. ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది దీన్ని ఓమ్ అనేటువంటి వాల్యూస్తోని, అంటే ఓమ్ అనేటువంటి యూనిట్తోని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది జిఎస్ ఓమ్ అనేటువంటి సైంటిస్టు మొట్టమొదటిసారిగా 18th సెంచరీకి సంబంధించినటువంటి టైంలో మనకు అవగాహనతో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. కాబట్టి ఆపోజ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మరి ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటేనో కండక్టెన్స్ అని పిలవాలి, ఆపోజ్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటేనో రెసిస్టెన్స్ పవర్గా చెప్తున్నాం. ఓకేనా, వాహకత్వానికి రెసిస్టెన్స్కి ఎప్పుడైనా రివర్స్లో ఉంటుందిగా మనం చెప్పొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్. స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని, వాహకత్వం అంటే స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి స్వభావాన్ని విద్యుత్ నిరోధం అంటాం. దానికి ప్రమాణాలు ఓం అయితే దీనికి 1/ఓం అనేటువంటి ప్రమాణంగా చెప్తాం, లేదా మోఫర్ మీటర్గా చెప్తాం. ఓకేనా, స్థిర ఉష్ణోగ్రత వద్ద, కాన్స్టాంట్ టెంపరేచర్ వద్ద వలయంలో ప్రవహించే కరెంట్ అనేది తన గుండా వెళ్ళేటువంటి పొటెన్షియల్కి ఎప్పుడైనా అనులోమానుపాతంలో ఉంటే దీన్ని ఓమ్స్లా అంటాం. V ప్రపోర్షనల్ టు I, కాన్స్టాంట్ టెంపరేచర్ ఉన్నప్పుడు కండక్టర్స్ ద్వారా వెళ్ళేటువంటి కరెంట్ అనేది పొటెన్షియల్కి ఎప్పుడైనా ప్రపోర్షనల్గా ఉంటే దీన్ని ఓమ్స్లా అంటాం. V = IRA, ఓం నియమంగా చెప్పాలి. ఈ ఓం నియమం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. ఓం నియమాన్ని పాటించేటువంటి వాహకాలను ఓమీయ వాహకాలంటే, ఓం నియమాన్ని పాటించని వాహకాలను అవోమీయ వాహకాలుగా, నాన్ ఓమిక్ కండక్టర్స్గా చెప్తాం. ఓం నియమాన్ని పాటించేటువంటి వాహకాలన్నీ కూడా లోహాలు అయిపోతాయి సార్. అవోమీయ వాహకాలు అంటే ఓం నియమాన్ని పాటించినటువంటి వాహకాలు నాన్ ఓమిక్ కండక్టర్స్గా చెప్పేటువంటివి సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ కానీ, ఎలక్ట్రోలైట్స్కి ఎగ్జాంపుల్ కానీ చెప్తాం. అంటే జెర్మేనియం కానీ, సిలికాన్ కానీ, గ్రాఫైట్ కానీ, ఇవన్నీ కూడా సెమీ కండక్టర్స్ సంబంధించినవి చెప్పాలి. సెమీ కండక్టర్స్లో సెమీ మీన్స్ ఆఫ్, సగం బంధకాల లక్షణాన్ని కలిగి ఉండి సగం వాహకాల లక్షణాన్ని కలిగి ఉంటే ఇలాంటి వాటిని మనం సెమీ కండక్టర్స్గా చెప్తాం. అంటే సెమీ కండక్టర్స్ కనుక సెమీ అంటే ఆఫ్, కాబట్టి ఒకానొకప్పుడు టైంలో విద్యుత్ పోనివ్వాలి, ఒకానొకప్పుడు విద్యుత్ పోనివ్వద్దు. విద్యుత్ పోవట్లేదు అంటే V = IR అనేది ప్రూఫ్ కాదు. కాబట్టి సెమీ కండక్టర్స్లో నాన్ ఓమిక్ కండక్టర్స్గా చెప్తాం. నిరోధ నియమాల గురించి మనం డిస్కషన్ చేసాం గత క్లాస్లో. నిరోధం అనేది, రెసిస్టెన్స్ అనేది మనం తీసుకున్న మెటీరియల్ పైన, వాహకం పైన ఆధారపడి పనిచేస్తుంది. సిల్వర్ తీసుకున్నా, వెండి తీసుకున్నా, అంటే సిల్వర్ మీన్స్ కాపర్,
అండ్ జింక్ ఇలాంటి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఫ్రీగా బోనిచ్చేది సిల్వర్ కాబట్టి ఆ సిల్వర్లో ఎంత ఉంటుంది ఇట్లా అంటే ఏదైనా ఒక రెసిస్టెన్స్ పవర్ అనేది మనం తీసుకునేటువంటి మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. రెండవది సార్ రెసిస్టెన్స్ పవర్ అనేది లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్. ఓకేనా, వాహకం యొక్క నిరోధం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఒక నిరోధాన్ని ఇక్కడ వాటర్ హీటర్గా కనుక మనం ఊహించినట్టయితే ఒక చిన్న వాటర్ హీటర్ తీసుకోండి, పెద్ద వాటర్ హీటర్ తీసుకోండి, దానికంటే పెద్దది తీసుకోండి, అంటే 1/2 మీటర్ తీసుకోండి, మీటర్ తీసుకోండి, మీటర్ అన్న 1.5 తీసుకోండి, మీటర్న్నర తీసుకోండి. ఇందులో కనుక చూస్తే 5 లీటర్ల వాటర్ తీసుకొని 5 నిమిషాల కాలం పాటు ఈ మూడింటిని వేడి చేస్తే అత్యధిక వేడి అయ్యేది ఏంటంటే లీటర్న్నర అంటే మీటర్న్నర. ఎందుకు సార్ అంటే అది పొడవు పెద్దది. పెద్ద వాటర్ హీటర్ ఎప్పుడైనా పెద్దగా వేడవుతుంది, చిన్న వాటర్ హీటర్ ఎప్పుడైనా చిన్నగా వేడవుతుంది. కాబట్టి సార్ రెసిస్టెన్స్ పవర్ అనేది వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. రెండవది రెసిస్టెన్స్ పవర్ అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, 1/Aకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మొత్తం కనుక రాస్తే ఒక ఫార్ములా వచ్చింది. ఆ ఫార్ములా ఆధారంగా వచ్చిందే విశిష్ట నిరోధంగా చెప్పాలి. ఎలా సార్ అంటే ఒక్కసారి కనుక చూసినట్టయితే నిరోధ నియమాలు అనేది 3 అంశాలపైన ఆధారపడుతుందని మనం గత క్లాస్లో మాట్లాడుకున్నాం. ఎలా సార్ అంటే వీటిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఫస్ట్ ఆప్షన్ నిరోధం అనేది వాహకం యొక్క స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. మనం తీసుకునేటువంటి మెటీరియల్ పైన డిపెండ్ అయి పనిచేస్తుంది సార్, ఏదైనా మెటీరియలే. నెక్స్ట్ నిరోధం అనేది ఎప్పుడైనా పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. నిరోధం అనేది ఎప్పుడైనా వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. మనం సర్క్యూట్ వేసి కూడా డిస్కషన్ చేసాం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిరోధం అనేది మనం తీసుకున్న మెటీరియల్ కాబట్టి అది ఒక్కటి పక్క పెట్టేస్తే ఇవి 2 ఆర్లే కాబట్టి ఒకే ఆర్గా రాస్తే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ ఇంటూ 1/Aగా రాయిస్తూ 1 చేత ఎల్ను గుణిస్తే సేమ్ కాబట్టి ఆర్ ప్రపోర్షనల్ టు L/A అవుతుంది సార్. ప్రపోర్షనల్ టు గుర్తించి తీసుకుంటే ఈక్వల్ టు వస్తుంది, ఒక కే అనే కాన్స్టెంట్ వస్తుంది, కే ఇంటూ L/A అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇక్కడ కే ఉన్న కాడ సైంటిస్ట్కు సంబంధించింది రో అనేటువంటి వర్డ్ని తీసుకుంటాం. ఈ రో ఈక్వల్ టు విశిష్ట నిరోధం అంటాం, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మనం తీసుకునేటువంటి మెటీరియల్ కాపర్ విశిష్ట నిరోధం, జింక్ విశిష్ట నిరోధం డిపెండ్ అయ్యి అంటే మనం ఏ మెటీరియల్ తీసుకుంటే దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ పవర్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనుక మనం ప్రతిక్షేపిస్తే ఆర్ ఈక్వల్ టు రో L/A అనేది మళ్ళీ రెసిస్టెన్స్కి ఒక సూత్రంగా చెప్పాలి. మనకు కావాల్సింది కనుక సార్ రో కాబట్టి రో ఇంటూ ఎల్ ఈక్వల్ టు RA అవుతుంది, అడ్డగుణకారం చేస్తే దేర్ఫోర్ రో ఈక్వల్ టు RA/L అనేది ఒక ఫార్ములాగా చెప్పాలి. కాబట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఫార్ములా రో ఈక్వల్ టు RA/L. ప్రమాణ పొడవు ప్రమాణ వైశాల్యం ఉండే వాహకం యొక్క నిరోధాన్ని దాని విశిష్ట నిరోధంగా చెప్పాలి. ఓకేనా, ప్రమాణ పొడవు లెంత్ అనేది సరే ఏంటిది 1 యూనిట్ ఆఫ్ లెంత్ అండ్ 1 యూనిట్ ఆఫ్ ఏరియా యొక్క రెసిస్టెన్స్ పవర్ అనే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. రో ఈక్వల్ టు RA/L. రో ఈక్వల్ టు RA/L యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటిది అన్నప్పుడు సార్ రో ఈక్వల్ టు RA/L అనేటువంటి ఫార్ములా పరంగా చూస్తే సార్ ఆర్ అంటే నిరోధం అన్నట్టు, నిరోధానికి ప్రమాణం ఓమ్గా తీసుకున్నాం. ఏ అంటే ఏరియా, ఏరియా అంటే వైశాల్యం సార్. పొడవు ఇంటూ వెడల్పును వైశాల్యం, పొడవును మీటర్ అంటాం, మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ బై లెంత్ ఈక్వల్ టు మీటర్, మీటర్కి మీటర్ స్క్వేర్ కనుక క్యాన్సిల్ అయితే దేర్ఫోర్ ఓం మీటర్. సార్ రెసిస్టెన్స్కి ప్రమాణం ఓం అయితే స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ప్రమాణం 1/Ohm అనేటువంటిదిగా మనం చెప్పాలి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలి. దేర్ఫోర్ నిరోధం యొక్క నియమాల ఆధారంగా వచ్చేటువంటి ఫార్ములాలు, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ సార్ నిరోధ నియమాల ఆధారంగా వచ్చేటువంటి ఫార్ములాలను కనుక ఒకసారి మనం రాస్తే, ఎందుకంటే నిరోధం అనేది ఎప్పుడైనా పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది, మనం తీసుకున్న మెటీరియల్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఎలా రాస్తాం సార్ అంటే సార్ R1/R2 ఈక్వల్ టు L1/L2 అని రాసుకోవచ్చు. ఎందుకంటే పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. 5 సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఈ ఫార్ములా పైన. రెండోది కనుక చూస్తే సార్ R1/R2 ఈక్వల్ టు A2/A1. A2/A1 అనేది సార్ సెకండ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సార్ R1/R2 ఈక్వల్ టు మరి A1/A2 రాయొచ్చు కదా, నాట్ ఆన్సర్. ఎందుకంటే
వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి A2/A1. ఎందుకంటే సార్ థిక్నెస్ వైశాల్యం ఏరియా కనుక పెరిగినట్టయితే లైట్ నుంచి వచ్చేటువంటి ఒక టంగ్స్టన్ అనేటువంటి ఫిలమెంట్ అది, ఆ ఫిలమెంట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ పవర్గా యూజ్ చేస్తాం. రెసిస్టెన్స్ పవర్ కనుక ఎంత మందంగా ఉంటే అంత లైట్ ఫోకస్ తగ్గుతూ ఉంటుంది, ఎంత సన్నగా ఉంటే అంత లైట్ ఫోకస్ పెరుగుతూ ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటి సార్ అంటే ఇంట్లో లైట్ ఎక్కువ ఫోకస్ ఉండాలని ఆలోచిస్తాం తక్కువ చాలా సంవత్సరాలు మన్నాలి అనేటువంటిది ఉండదు. కాబట్టి రెసిస్టెన్స్ పవర్ కనుక పెరిగితే ఏరియా అనేది తగ్గుతుంది. కాబట్టి సార్ A2/A1 దేర్ఫోర్ మొత్తం కనుక 3 మనం కనుక రాస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. దీన్నే సార్ రెసిస్టెన్స్ పవర్గా మనం చెప్పాలి. టోటల్గా నిరోధ నియమాలు అనేది మనం ఇలా చెప్తాం సార్. దీనిపైన ఒక ప్రాబ్లమ్స్ కనుక చూసినట్టయితే ఓకేనా, చూడండి సార్. ఒకటి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక మాంగనీస్ ఓకేనా, ఒక మాంగనీస్ తీగ యొక్క చాలా ఇంపార్టెంట్, ఒక మాంగనీస్ తీగ యొక్క నిరోధం 15 ఓములు మరియు చూడండి సార్, మరియు దాని పొడవు సార్ 4 సెంటీమీటర్లు అయినా అంతే పొడవు ఉన్న వేరొక మాంగనీస్ సార్, వేరొక మాంగనీస్ తీగ యొక్క నిరోధం 5 ఓములు అయిన దాని పొడవు ఎంత? ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు సార్. చాలా అంటే చాలా. ఒకసారి వన్ మాంగనీస్ తీగ యొక్క రెసిస్టెన్స్ పవర్ 5 ఓమ్స్ అట, మరియు దాని లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అంతే లెంత్ ఉండేటువంటి అనదర్ మాంగనీస్ తీగ యొక్క రెసిస్టెన్స్ పవర్ 5 ఓమ్స్ అయితే దాని యొక్క లెంత్ ఎంత? కాబట్టి ఇక్కడ కనుక చూడండి, ఫస్ట్ మాంగనీస్ తీగ యొక్క నిరోధం అని ఇచ్చిండు. కాబట్టి ఏంటిది ఆడ R1 ఈజ్ ఈక్వల్ టు అనేది ఇచ్చిండు, ఎంత 15 ఓమ్స్ అని ఇచ్చిండు. మరి దాని యొక్క లెంత్ ఎంత అన్నట్టు సార్ అంటే L1 ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. మరి అంతే తీగ యొక్క నిరోధం రెసిస్టెన్స్ పవర్ ఇచ్చిండు సార్, R2 ఈజ్ ఈక్వల్ టు 5 ఓమ్స్ అని ఇచ్చిండు. అయినా దీని యొక్క లెంత్ ఎంత? కాబట్టి సార్ R1 ఇచ్చిండు, R2 ఇచ్చిండు, L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు. కాబట్టి లెంత్ కింద రెసిస్టెన్స్ పవర్ మధ్య రిలేషన్షిప్ కనుక చూస్తే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేది మనం ఒక ఫార్ములాగా తీసుకుంటాం. ఎందుకంటే రెసిస్టెన్స్ యొక్క నిరోధం యొక్క నియమాలు లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా పరంగా సార్ R1 ఈజ్ ఈక్వల్ 15/5 ఈజ్ ఈక్వల్ టు L1 4/L2కి L2 సార్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4గా చెప్తాం సార్. దేర్ఫోర్ 15 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్ టు 20. దేర్ఫోర్ L2 ఈజ్ ఈక్వల్ టు 20/15. 5 3 15, 5 4 20, 3 1 3, 3 1 3 సార్ 3.3 కాబట్టి 1.3 ఓమ్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓమ్స్ నాట్ ఆన్సర్, సెంటీమీటర్స్ ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడుగుతున్నాడు. కాబట్టి ఒక మాంగనీస్ తీగ యొక్క నిరోధం కనుక తీస్తే మొదటి మాంగనీస్ తీగ యొక్క నిరోధం ఇచ్చిండు, రెండవ తీగ యొక్క నిరోధం కూడా ఇచ్చిండు, దాని యొక్క పొడవు ఇచ్చిండు, రెండవ దాని యొక్క పొడవు అనుకోండి అన్నాడు సార్. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. అది లెంత్కును రెసిస్టెన్స్కు మధ్య ఇచ్చినటువంటి రిలేషన్షిప్పా, లేదా సార్ దానికి ఏరియాకును సార్ రెసిస్టెన్స్ పవర్ ఇచ్చినటువంటి అదిగా మనం చెప్పాలి. దాని ఇచ్చేటువంటి దాన్ని బట్టి అది లెంత్దా లేదా ఏరియాదా కాబట్టి ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇలాంటి సింపుల్ అండ్ బేసిక్స్ పాయింట్స్ పైన అడుగుతుంటాడు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి సార్, ఇంకొక ప్రాబ్లం కనుక చూస్తే ఒక సార్ రాగి తీగ కాపర్ వైర్, రాగి తీగ యొక్క పొడవు 8 వైశాల్యం 4 mm² మరియు
సార్ దాని నిరోధం 12 ఓములు మరియు అంతే పొడవున్న మరొక రాగి తీగ వైశాల్యం 8 మిల్లీమీటర్ స్క్వేర్ అయిన దాని నిరోధం విలువను గుర్తించండి. ఓకేనా? ఇక్కడ కనుక చూడండి సార్, ఒక రాగి తీగ యొక్క వైశాల్యం ఇచ్చిండు 4 మిల్లీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఓకేనా? దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ అని కూడా ఇచ్చాడు, 12 ఓమ్స్ అని ఇచ్చాడు. మరియు అంతే పొడవు ఉన్న మరొక రాగి తీగ యొక్క వైశాల్యం 8 మిల్లీమీటర్ స్క్వేర్ అయినా దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ ఎంత అంటే, ఒక కాపర్ వైర్ యొక్క ఏరియా ఇచ్చిండు 4 మిల్లీమీటర్ స్క్వేర్ అంటే దాని రెసిస్టెన్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 12 ఓమ్స్. అంతే పొడవు ఉండేటువంటి అనదర్ కాపర్ వైర్ యొక్క ఏరియా 8 mm స్క్వేర్, 8 మిల్లీమీటర్ స్క్వేర్ అయినటువంటి దాని యొక్క రెసిస్టెన్స్ సెకండ్ దాని రెసిస్టెంట్ పవర్ ఎంత అనేటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి సార్, వైశాల్యం ఇచ్చింది కాబట్టి వైశాల్యాన్ని నేను A1 అనుకుంటున్నా. A1 ఈజ్ ఈక్వల్ టు 4 మిల్లీమీటర్ స్క్వేర్ అవుతుంది సార్. మరి ఏమి ఇచ్చాడు, దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ ఇచ్చిండు R1 ఈజ్ ఈక్వల్ టు 12 ఓమ్స్ అని ఇచ్చాడు. అంతే పొడవు ఉన్న అనదర్ తీగ వైశాల్యం అని ఇచ్చాడు. అంటే దీని A2 ఈజ్ ఈక్వల్ టు 4 మిల్లీమీటర్ 8 మిల్లీమీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. మరి దాని ఎంత అంటున్నాడు, R2 వాల్యూ ఎంత అంటున్నాడు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి సార్ ఏరియాకున్న రెసిస్టెన్స్ పవర్కి మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1 అనేటువంటి ఫార్ములా. R1/R2 ఈజ్ ఈక్వల్ టు A2/A1. దేర్ఫోర్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు 12/R2 ఈజ్ ఈక్వల్ టు A2 మీన్స్ కనుక 8/4. ఓకేనా సార్? కనుక క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేస్తే R2 × 8 ఈజ్ ఈక్వల్ టు 12 × 4గా తీసుకుంటున్నాం. దేర్ఫోర్ R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, 12 × 4/8 అవుతుంది. 4 1s 4 2s. ఓకేనా? 2 1s 2 6s. దేర్ఫోర్ R2 ఈజ్ ఈక్వల్ 6 ఓమ్స్గా చెప్పాలి. కాబట్టి పొరపాటున కనుక మీరు A1/A2 కనుక వేసుకున్నట్టయితే మనం తీసుకునేటువంటి ఆన్సర్ అంతా రాంగ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ అంటే, నిరోధానికి వైశాల్యానికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, నిరోధానికి పొడవుకు మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకొని మనం ఆన్సర్ చేయాలి. అంటే దేర్ఫర్ R1/R2 ఈజ్ ఈక్వల్ L1/L2 ఈజ్ ఈక్వల్ A2/A1. కాబట్టి ఆడ వైశాల్యం ఇచ్చిండా లేదా లెంత్ ఇచ్చిండా కాబట్టి చూసి ఆన్సర్ చేయాలి. కాబట్టి నిరోధానికి ప్రమాణం ఓం అయితే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. కాబట్టి సార్ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ పవర్ కనుక చూస్తే రెసిస్టెన్స్ పవర్ కనుక ఓకేనా రెసిస్టెన్స్ పవర్ కనుక చూస్తే ఓకేనా నిరోధానికి ప్రమాణం ఓమ్స్ అవుతుంది. ఓం అయితే మర్చిపోవద్దు, విశిష్ట నిరోధానికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్ కనుక చూస్తే ఓం ఇంటూ మీటర్. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు. సరే, నిరోధం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి నిరోధం అంటే ఏంటి, ఓమ్లా ఏంటి, ఓమిక్ కండక్టర్స్ ఏంటి అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ ఏంటి. ఈ ఓమిక్ కండక్టర్ తర్వాత వచ్చేది విశిష్ట నిరోధం, నిరోధ నియమాల నుంచి వచ్చేది విశిష్ట నిరోధం. ఈ నిరోధ నియమాలపైన ఒక ప్రాబ్లం, మీకు ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయవచ్చు. కాబట్టి దాంట్లో కాన్సెప్ట్ మెయిన్, లెంత్ రెసిస్టెన్స్కి రిలేషన్షిప్ ఏంటిది, లెంత్కి ఏరియాకు మధ్య రిలేషన్షిప్ ఏంటి, లెంత్కు ఏరియాకు మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈజ్ ఈక్వల్ A2/A1 అండ్ సార్ రెసిస్టెన్స్కున్న లెంత్కు మధ్య రిలేషన్షిప్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 అనేటువంటి ఫార్ములా ఆధారంగానే మనం చేయవచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నిరోధ నియమాలు మొత్తం 3 రకాలు. ఒకటి, నిరోధం అనేది వాహక స్వభావం పైన ఆధారపడి పనిచేస్తుంది. నిరోధం అనేది వైశాల్యానికి విలోమానుపాతంలో పనిచేస్తుంది. నిరోధం అనేది సార్ టోటల్గా మనం తీసుకున్న మెటీరియల్ పైన డిపెండ్ అవుతుందిగా చెప్పొచ్చు. ఇదే లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్, ఈ రెసిస్టెన్స్ని ఈ నిరోధాన్ని రెసిస్టెన్స్ని ఈ నిరోధాలను 2 రకాలుగా మన నిజ జీవితంలో కనెక్షన్ ఇస్తూ ఉంటాం.
2 types of connection in resistance power. రెసిస్టెన్స్ని 2 రకాలుగా అంటే నిరోధంని రెండు రకాలుగా మన నిజ జీవితంలో కనెక్షన్ ఇస్తూ ఉంటాం. ఒకటో శ్రేణి సంధానంగా పిలవాలి, రెండవది సమాంతర సంధానంగా పిలవాలి. నిరోధాల శ్రేణి సంధానం ఏంటి, నిరోధాల సమాంతర సంధానం ఏంటి? ఓకేనా. ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ కాయిల్ కనుక తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి కలర్స్ ఆధారంగానే దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ మనం చెప్తాను, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, బ్లూ ఇట్లా. కాబట్టి ఈ నిరోధాలను నిజ జీవితంలో 2 రకాలుగా కనెక్షన్ ఇస్తాం. ఒకటి సిరీస్ కనెక్షన్, శ్రేణి సంధానం అని సిరీస్ కనెక్షన్ ఇస్తూ ఉంటాం. రెండవది ప్యారలాల్ కనెక్షన్ సార్. ప్యారలాల్ కనెక్షన్లో 2 రకాలుగా ఇస్తాం, సిరీస్ అండ్ ప్యారలాల్. మరి శ్రేణి సంధానం ఏంటి, శ్రేణి సంధానంలో రెసిస్టెన్స్ కనుక ఇస్తే దాని యొక్క ఫార్ములా ఏంటి, సమాంతర సంధానంలో నిరోధానికి కనెక్షన్ ఇస్తే దాని యొక్క ఆన్సర్ ఏంటి? కాబట్టి నిరోధాలను 2 రకాలుగా అనుసంధానం చేస్తూ ఉంటాం. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలాల్ కనెక్షన్ అని 2 టైప్స్గా చెప్తాం. ఎలా సార్ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. మరి నిరోధాల శ్రేణి సంధానం గురించి మనం డిస్కషన్ చేద్దాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సిరీస్ కనెక్షన్గా మనం చెప్పాలి. డెఫినేషన్ కనుక వస్తే మనం ఆన్సర్లు అన్నీ చేయవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, ఓన్లీ నిరోధాల శ్రేణి సంధానం. నెక్స్ట్ సబ్ టాపిక్లో ఏమొస్తుంది, కెపాసిటర్ల శ్రేణి సంధానం. నెక్స్ట్ వచ్చే సబ్ టాపిక్లో ఏమొస్తుంది సార్, బ్యాటరీల శ్రేణి సంధానం. ఇలా కాబట్టి నిజ జీవితానికి సంబంధించిన అన్ని ఏది అడిగినా డెఫినేషన్ సేమ్ ఒకటే. అది బ్యాటరీలది అయితే బ్యాటరీల శ్రేణి సంధానం, నిరోధాలు అయితే నిరోధాల శ్రేణి సంధానం, కెపాసిటర్స్ అయితే కెపాసిటర్ల శ్రేణి సంధానం. మనం తీసుకునేటువంటి క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఒక్కసారి చూడండి సార్, శ్రేణి సంధానం. ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉన్నది అనుకోండి, ఒక నిరోధం, ఇది సింబల్. దీనికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, దీనికి ఇక్కడ ఒకటి. మీ ఇష్టం, 2 లేదా 3 మీరు ఇష్టంగా తీసుకోండి. ఓకేనా. దీన్ని R1 నిరోధం అనుకుంటున్నా, దీన్ని R2 అనుకుంటున్నా, దీన్ని R3 అనుకుంటున్నా. 3 నిరోధాలను తీసుకున్నాం. ఓకేనా. మరి శ్రేణి సంధానంలో ఎలా కలపాలి సార్? ఇక్కడ ఒక కొస అంటాం, దీనికి ఒక కొస అంటాం సార్. కరెక్ట్ ఫిజిక్స్ భాషలో కనుక చూసినట్టయితే దీన్ని టెర్మినల్ అంటాం. ఫస్ట్ టెర్మినల్ అండ్ సెకండ్ టెర్మినల్. ఇది ఒక టెర్మినల్ అవుతుంది, ఇదొక కొస అవుతుంది, ఇదొక కొస అవుతుంది, ఇదొక కొస అవుతుంది. ఓకేనా. మొదటి నిరోధం యొక్క మొదటి టెర్మినల్, ఇది మొదటి నిరోధం యొక్క రెండవ టెర్మినల్, రెండవ నిరోధం యొక్క మొదటి టెర్మినల్, రెండవ నిరోధం యొక్క రెండవ టెర్మినల్, మూడో నిరోధం యొక్క మొదటి టెర్మినల్, మూడో నిరోధం యొక్క రెండవ టెర్మినల్. ఒక్క క్వశ్చన్ చూడండి, మొదటి నిరోధం యొక్క రెండవ టెర్మినల్ను రెండో నిరోధం యొక్క మొదటి టెర్మినల్తో, రెండో నిరోధం యొక్క రెండవ టెర్మినల్ను మూడో నిరోధం యొక్క మొదటి టెర్మినల్తో ఇలా అనుసంధానం చేస్తే సరే నిరోధాల శ్రేణి సంధానంగా పిలవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్ దయచేసి. మొదటి నిరోధం యొక్క రెండవ టెర్మినల్ రెండో నిరోధం యొక్క మొదటి టెర్మినల్తో, రెండవ నిరోధం యొక్క రెండవ టెర్మినల్ మూడో నిరోధం యొక్క మొదటి టెర్మినల్తో అనుసంధానం చేస్తే అంటే ఏంటంటే దీనికి కలిపినాం, దీన్ని కలిపినాం. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒక వరుస క్రమంలో అమర్స్తే నిరోధాల శ్రేణి సంధానం అంటాం. ఒక సీక్వెన్స్ ఆర్డర్, వెరీ 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 ఇంపార్టెంట్, సీక్వెన్స్ ఆర్డర్ సార్. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెన్స్ అనేటువంటి వర్డ్ వచ్చింది అనుకోండి శ్రేణి సంధానం. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒక వరుస క్రమం, ఎగ్జామినేషన్ పాయింట్లో వరుస కనుక కనపడితే శ్రేణి సంధానంగా చెప్పాలి. మరి శ్రేణి సంధానంలో ఒక డెఫినేషన్ వచ్చింది. మరి శ్రేణి సంధానంలో నిరోధాలను సెట్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది, ఏం చేయాలి? కాబట్టి ఒక్కసారి కనుక చూస్తే సార్ మీకు ఈజీగా అర్థం కావడం ఒక సర్క్యూట్ గీస్తున్నాను. ఒక బ్యాటరీ బి, దీనికి ఒక అమ్మీటర్ను జత చేస్తున్నాను. అమ్మీటర్ ఎందుకంటే స్వల్ప కామన్ విద్యుత్ ప్రవాహాలను కొలిసేటువంటిది అంతా కూడా అమ్మీటర్. కాబట్టి దీనికి ఏం తీసుకొచ్చాను సార్, ఒక స్విచ్కి ఇచ్చాను, కే అనేటువంటి ఒక స్విచ్కి ఇచ్చాను. ఇక్కడ ఒక నిరోధాన్ని సెట్ చేస్తున్నా సార్. ఓకేనా. ఇక్కడ ఒక నిరోధాన్ని సెట్ చేస్తున్నా. మీ ఇష్టం, మీ నచ్చిన ఎన్నంటే అన్ని నిరోధాలను సెట్ చేసుకోండి. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా. సరే ఇక్కడ చూడండి, ఇది R1 నిరోధం అనుకుంటున్నా, దీన్ని R2 నిరోధం అనుకుంటున్నా. ఆన్సర్లో డైరెక్ట్ ఇక్కడికే రావాలి సార్. దీన్ని బ్యాటరీ బి అనుకుంటున్నాం, ఇది ప్లస్ అనుకుంటున్నా, దీన్ని మైనస్ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతున్నా సార్. ఇలా పాస్ అవ్వకుండా అమ్మీటర్ ద్వారా వస్తున్నది. వచ్చేటువంటి కరెంటును నేను IS అనేటువంటి కరెంట్ అనుకుంటున్నా. ఎందుకంటే I ఇన్ సిరీస్, కరెంట్ ఇన్ సిరీస్లో అనేటువంటి కాన్సెప్ట్ కొరకు మీకు ఈజీగా మీరు I అనుకున్నా ఓకే,
కాబట్టి ఐ అనే కరెంటు సిరీస్లో వస్తుంది శ్రేణి సంధానం కాబట్టి నేను మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఐఎస్ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి స్విచ్ ద్వారా స్టార్ట్ అయింది, ఇలా 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 వెళ్తుంది, వెళ్ళి సరే ఇక్కడ దాకా వచ్చేటువంటి కరెంట్ ఏమవుతుంది, ఐఎస్ అనే కరెంట్ అవుతుంది. ఇలా పోయి ఇలా ఐఎస్, మళ్ళీ దీనికి వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ రాగానే ఇది ఏమవుతుంది సార్, ఐఎస్ అనే కరెంట్. వేరే దారి లేదు, ఒకే ఐఎస్ అనే కరెంట్. వేరే దారి ఉంటే అటో కరెంట్ ఇటో కరెంట్, కానీ ఇక్కడ దారి అనేది లేదు. ఒక సీక్వెన్స్ ఆర్డర్లో సెట్ చేసినాం, దీనికి సెట్ చేసినాం కాబట్టి ఒకే దాని గురించి వచ్చింది. చూడండి సార్, ఇక్కడ నుంచి వచ్చి స్విచ్ ద్వారా వెళ్ళి దాంట్లోకి వెళ్ళి నిరోధాల గుండా బయటికి వెళ్ళింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మరి దీని యొక్క నిరోధం R1 నిరోధం యొక్క పొటెన్షియల్ దీన్ని V1 అనుకుంటున్నా, R2 నిరోధం యొక్క పొటెన్షియల్ దీన్ని V2 అనుకుంటున్నా. ఒక్కసారి డెఫినేషన్ కనుక చదివితే రెండో డెఫినేషన్ చూడండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే కరెంటు ప్రవహిస్తే దాన్ని డాష్ సంధానం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఒకే కరెంటు ప్రవహించినా దాని శ్రేణి సంధానం అనేది సేమ్ అని చెప్పాలి. ఓకేనా, సేమ్ కరెంటు సార్. ఏదైనా ఒక సర్క్యూట్ నుండి సేమ్ కరెంటు కనుక ప్రవహిస్తుంది అనుకోండి, దాన్ని మనం ఏమని పిలవచ్చు, శ్రేణి సంధానం అని కూడా పిలుస్తాం సార్. 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా వేరువేరు పొటెన్షియల్లు ప్రవహించినా కూడా దీన్ని శ్రేణి సంధానం అనే పిలుస్తాం. కాబట్టి మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఒకే కరెంట్ అన్నా వరుస క్రమం అన్నా వేరువేరు పొటెన్షియల్ అన్నా శ్రేణి సంధానంగానే చెప్పుకోవాలి. మీరు ఏంటి ఇది ఒక్కటి నేర్చుకుని ఎగ్జామ్లోకి వెళ్ళిపోతారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ద్వారా ఒక వరుస క్రమంలో అమర్స్తే శ్రేణి సంధానం అంటారు. కానీ మీరు ఎగ్జామ్లోకి పోయిన తర్వాత మీకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి, మీరు ఎగ్జామ్లోకి పోయిన తర్వాత మీకు వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాల గుండా ఒకే కరెంటు ప్రవహిస్తే దాన్ని డాష్ అంటారు. శ్రేణి సంధానమా, ఆప్షన్ బి. సమాంతర సంధానమా, ఆప్షన్ సి. శ్రేణి సమాంతర సంధానమా, ఆప్షన్ ఈ. నాన్ అనేటువంటి ఆన్సర్గా మన ఏది కాదు అనేటువంటి ఆప్షన్గా. అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే బట్టి పట్టడానికి అవసరం లేదు. సర్క్యూట్ కనుక గుర్తిస్తే చూడండి, ఒకే కరెంటు పోతుంది, వేరే దారే లేదు. కాబట్టి ఒకే కరెంటు పోవాలన్నా ఇదే సార్, వేరు. ఎందుకంటే R1 నిరోధం యొక్క పొటెన్షియల్ V1 అనుకుంటున్నాం, R2 నిరోధం యొక్క పొటెన్షియల్ V2 అనుకుంటున్నాం. సార్ ఇప్పుడు సార్ దీంట్లో ఒకటే బ్యాటరీ ఉంది, ఒకటే అమ్మీటర్ ఉంది, ఒకే కరెంట్ ఉంది, ఒకే కీ ఉంది. మనం ఆన్సర్ చేసేదే నిరోధాలు. ఇక దీంట్లో వేరుగా ఉన్నాయేంటి, పొటెన్షియల్ తీసుకొని ఆన్సర్ చేయాలి. దీంట్లో మొత్తం పొటెన్షియల్ V రావాలంటే ఏం చేయాలి సార్ అంటే V1 + V2 అనేటువంటి ఫార్ములా. ఎందుకు ఈ సర్క్యూట్లో ఓకేనా, ఈ మొత్తం V1 V2 రావాలి అంటే మొత్తం దీంట్లో ఉండే మొత్తం పొటెన్షియల్ రావాలంటే వీటిని యాడ్ చేస్తే వచ్చేటువంటి పొటెన్షియల్కి సమానం. ఎందుకంటే రెండే ఉన్నాయి V1 V2. కాబట్టి ఈ వలయంలో ఈ సర్క్యూట్లో వచ్చేటువంటి మొత్తం పొటెన్షియల్ V రావాలి అంటే V = V1 + V2 సార్. ఓకేనా, మరి ఓమ్స్ లా అనేది ఒక నియమం చెప్తా సార్, మీకు తెలుసు ఓమ్ నియమం చెప్పేటువంటి నియమం ఏంటి సార్ అంటే V = IR. V = IRనే మనం ఓమ్స్ లా అంటాం. V = IR ఓమ్స్ లాను ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ ద్వారా కనుక మనం చూపించినట్టయితే మీకు తెలుసు, ఇక్కడ మ్యాజిక్ ట్రయాంగిల్ కనుక చూస్తే V అనుకుంటున్నా, I అనుకుంటున్నా, R అనుకుంటున్నా, దీని ఇంటూ అని చదువుతాం, దీని బై అని చదువుతాం సార్. ఓకేనా, ఐని మనం ఇది ఏమనుకుంటున్నాం, IS అనేటువంటి కరెంట్గా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫార్ములాలో మనకేం కావాలి, V కావాలి. V = ఏంటిది, IS × R. కాబట్టి V = IS × R. తర్వాత ఏం కావాలి సార్, దీంట్లో V1 కావాలి. V1 ఏం రాస్తాం, V1 = IS × R1 అని రాస్తాం. IS1 రాయద్దు, ఎందుకంటే ఒకే కరెంట్ కాబట్టి. మరి V2 అనే దాన్ని ఏం రాస్తాం సార్, IS × R2 అని రాస్తాం. సమీకరణం ఏమొచ్చింది, టోటల్ పొటెన్షియల్ రావాలంటే V = V1 + V2 అనేటువంటి ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని కనుక V = ఇది రాస్తే IS × R IS × R1 + IS × R2 అనేది కామన్గా అవుతుంది. దీనిలో సేమ్ IS అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తే IS × R ISని కనుక కామన్ తీస్తే R1 + R2 అనేది ఫార్ములా. ఓకేనా, therefore IS × R IS R1 + R2. ISని కామన్ తీస్తే సేమ్ ఉంటుంది కాబట్టి IS క్యాన్సిల్ అయితే therefore R R1 + R2. వెరీ ఇంపార్టెంట్, మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఫార్ములా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా ఒక వలయంలో వచ్చేటువంటి మొత్తం నిరోధం అనేది వాటి విడి నిరోధాల మొత్తానికి సమానంగా ఉంటే దాన్ని రెసిస్టెన్స్ పవర్ సిరీస్గా చెప్పాలి. అంటే శ్రేణి సంధానం, నిరోధంలో శ్రేణి సంధానం, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో ఫార్ములా R R1 + R2.
కామన్ కాన్సెప్ట్ ఏంటి, నిరోధాల శ్రేణి సంధానం కనుక మనం ఇస్తే బట్ యాడ్ చేసి ఆన్సర్ చేయాలి. అంటే R = R1 + R2 సేమ్ మనం మాట్లాడుకునేటువంటిదిగా మనం చెప్పచ్చు.